పుణ్యశీల గారు మనతో ఉన్నారు. నమస్తే పుణ్యశీల గారు. నమస్తే సార్. మేడం, ఆర్కే గారి కామెంట్స్ చూసాము. గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం కూడా, ఈ వ్యాఖ్యలు సరైనటువంటివి కాదు, మహిళల ఉద్దేశించి ఇలా చేయకూడదు అని. ఆయన వ్యాఖ్యలను ఈసారి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా పొరపాటు అయిపోయింది అనేటువంటి మాట ఆయన మాట్లాడలేదు. నేను ఎవరికి భయపడను, రాజశేఖర్ రెడ్డి గారికి భయపడలేదు, కేసీఆర్ కి భయపడలేదు, చాలా మంది ముఖ్యమంత్రులు నేను చెప్పిన విని మార్చుకున్నారు, చంద్రబాబు గారు మార్చుకున్నారు, అందుకే ఈ రోజు ఇలా ఉన్నారు, రేవంత్ రెడ్డి మార్చుకున్నారు, ఇలా ఎన్నో ఉదాహరణలు ఆయన చెప్పడం జరిగింది. మరి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మేకపోతు గాంభీర్యం లాగా కనిపిస్తోంది సార్. ఆర్కే గారు చంద్రబాబు నాయుడికి చెప్పేటటువంటి విధానం ఆయన చెప్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడికి చెప్పేటటువంటి విధానం కానీ, రేవంత్ రెడ్డికి చెప్పేటటువంటి విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి విధానానికి గాని చాలా చాలా తేడా ఉంది సార్. ఈయన ఎందుకంటే నిజమే జర్నలిజంలో మరి కొంతమంది, ఎందుకంటే ఇదివరకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో సద్విమర్శ చేయించుకోవటానికి కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకునేవారట. సో, ఓకే. ఎందుకంటే రాజ్య పరిపాలన దృష్ట్యా ఎక్కడెక్కడ ఏమేం తప్పులు జరుగుతున్నాయి, గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, మనం ఇంకా దాన్ని సద్ది చేసుకుని మరి ఏ విధంగా ప్రజలకి మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి క్రమంలో సద్విమర్శకుల్ని పెట్టుకోవాలి అనుకునేటటువంటి ఆలోచన రాజుల కాలం నుంచే ఉంది సార్. అది పరిణతి చెందుతూ చెందుతూ ఈనాడు జర్నలిజంగా మన ముందుకొచ్చింది. అందుకే దానికంత మనం అంత వాల్యూ ఇస్తూ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది ఎస్టేట్‌గా కూడా మనం చెప్పటం కూడా జరుగుతా ఉంటుంది. కానీ అది రాధాకృష్ణకి ఏమాత్రం సరిపోదు. ఈ రోజున తను కవర్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాడు. పోయిన వారం వీకెండ్‌లో మరి తన కొత్త పలుకులు అనేటటువంటి కాన్సెప్ట్‌లో మాట్లాడింది, వాయిస్ ఓవర్ ఇచ్చింది ఒక మహిళ అయినా అది వేరే విషయంగా పక్కన పెడితే, ఆయన ఇంటెన్షన్ ఏ రకంగా చెప్పాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది, పందంటే పంది అని అంటారా అని క్వెషన్ చేయడం వేరు. నందంటే నంది, పందంటే పంది అనేటటువంటి మా క్రమంలో, దాన్ని మీరు అనుసరించేటటువంటి క్రమంలో రేపొద్దున మీ భార్యలు కాదు చెల్లెళ్ళు అని అనుకోగానే మీరు ఇంకొకళ్ళకిచ్చి పెళ్లి చేసేటటువంటి వెన్నుముక లేని బ్యాచ్ అంటే, అసలు మగవాళ్ళని కించపరిచారక్కడ డిగ్రేడ్ చేస్తూ. రెండవది, భార్యల్ని బయటికి లాక్కొచ్చింది సార్. ఆయన అందంగా మాట్లాడిన దానికి ఒక రాజసంతో కూడినటువంటి భాష సమకూర్చి మాట్లాడిన భార్యలు, లేకపోతే పెళ్ళిళ్ళు అని మాట్లాడినా, భార్యని ఇంకొకడికి అప్పగించటం అనేటటువంటి తుచ్చపు వాగుడుగానే అది కనపడుతోంది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి, ఇతగాడికి తప్ప. అంటే కుటుంబానికి గౌరవం ఇచ్చి, ఇంట్లో ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చి, బిడ్డలకి గౌరవం ఇచ్చి, చక్కగా సంసారం చేసుకునేటటువంటి మగవాళ్ళకి ఫ్యామిలీ అంటే ఒక విలువ, పాడు ఉంటుంది సార్. మహిళలంటే ఒక గౌరవం ఉంటుంది. అది లేనటువంటి రాధాకృష్ణ గురించి మనం మళ్ళీ ఈనాడు చర్చించుకోవాల్సి రావటం నిజంగా మన దురదృష్టం. నేను చెప్పేదేంటంటే, అతను మళ్ళీ నీతి సూక్తులు చెప్పే ప్రయత్నం, మళ్ళీ మధ్యలో కూడా మీరు గమనించారో లేదో సార్, రాష్ట్ర వ్యాప్తంగా 2, 3 రోజులు వరుస పెట్టి రాధాకృష్ణ మీద అదేంటి యాజిటేషన్స్ అనేవి మరి స్టేట్ మొత్తంగా కూడా భగ్గుమనేటప్పటికి తప్పు జరిగింది గానీ నేను క్షమాపణ చెప్పను అన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇంకేం చేస్తాడండి? ఇంకా సిగ్గు లేకుండా నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటో ఆనాడే తెలుసు, శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు చేయించుకోవటం మొదలెట్టాడు. ఇతను చూసాడా? నేనొక్క మాట అడుగుతున్నాను. ఇతను ఇన్ని నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నాడు. మరి ఆనాడు నువ్వు గూడా ఉన్నావు గదా! సైకిల్ మీద తిరిగేవోడివి చంద్రబాబు నాయుడు కోసం వెనకాల. మరి ఆ తిరిగేటటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఎట్టా చెప్పులేస్తున్నాడు, మరి ఎన్టీఆర్ గారి మీద ఏ రకంగా ఆయన్ని అటాక్ చేయబోతున్నాడు, ఏ రకంగా ఆయన్ని డిగ్రేడ్ చేయబోతున్నాడు అనేటటువంటి విషయాలు కూడా మరి నీకు తెలుసు కదా. మరి నువ్వేం చేయగలిగావు ఆనాడు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? తన రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీని స్థాపించి, ఆ పార్టీ కోసం కష్టపడి, ఆ పార్టీకే వన్నె తీసుకొచ్చి, ఒక స్టేట్‌లో ఒక ఈ రిలిజియన్ పార్టీ సంథింగ్ ఏదో అంటారు కదా సార్. ఆ యొక్క ఇదిలో ఆహ్, ఒక ఒక క్రియేటివిటీ అంటేనే చెప్పాలి నిజంగా తెలుగుదేశం పార్టీ. ఆ టైంలో నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీగా ఒక గొప్ప అద్భుతాన్నే సృష్టించాడన్నట్టుగా చెప్పాలి.
అలాంటిది మరి ఆ పక్క పార్టీని లాగేసుకునేటటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఎన్ని నీచ పనులు చేశాడు. దానికి నువ్వెంత సమర్థించావు? ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి తైక్కమంటూ నువ్వు ముందుకొచ్చేసి, నువ్వు చేసిన తప్పుడు పనిని సమర్థించేసుకుంటూ, ఆయన్ని ఎత్తిపుచ్చుకోవటం, నేనొక గొప్ప జర్నలిస్ట్‌ని, నేను చెప్పిన మాటలు ఎంతోమంది ముఖ్యమంత్రులు విని మార్చుకున్నారు. నువ్వు ఇతర ముఖ్యమంత్రులకి ఏం సలహాలిస్తావో, ఏం జేత్తావో మాకైతే తెలీదు కానీ, చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని 24 గంటలు కూడా ఆయన్ని తుంగలోకి తొక్కేటటువంటి ప్రయత్నంలో నువ్వొక ఆయుధంగా మారావన్నటువంటి విషయం మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రోజున చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. ఎంత దారుణం కాపోతే సార్, భట్టి విక్రమార్క గారు కావచ్చు, ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా చేసినటువంటి రఘువీరారెడ్డి గారు గావచ్చు, మరి ఇతరత్రా ఇంకొక ఇద్దరు ముగ్గురు కావచ్చు, పక్కాగా ఓపెన్‌గా ఎన్ని మార్లు చెప్పుంటారు మీడియా సాక్షిగా. అసలు ఏ పాపుణ్యం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అది మాలాంటి సీనియర్‌లం, మాలాంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సోనియా గాంధీకి నెక్స్ట్ ఎవరు అని ఆవిడ క్వెషన్ చేస్తే గనక, మా అందరి అభిప్రాయాన్నే ఆవిడ తీసుకునేటటువంటి క్రమంలో, మరి రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మరి అంతటి ఉన్నతంగా మళ్ళీ ఎవరైనా ఆ స్థానానికి సరిపోతారు అంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుంది. అతన్నే మనం రికమెండేషన్ చేద్దామని మాలాంటి వాళ్ళమందరం కూడా రికమెండేషన్ చేస్తున్నాం. అది సంతకం చేసే ముందు మేము సంతకాలు పెట్టి సోనియా గాంధీ గారికి ఇచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ పాపుణ్యం కూడా తెలీదని ఆ టైంలో ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నా కూడా ఈ రోజుకి మరి ఆ అంబోత్ అచ్చెన్నాయుడు గాని, ఈ రాధాకృష్ణ గాని ఇలాగే పేలటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నవ్వుకుంటున్నారు. ఇంకొకటి కూడా ఇతనేమన్నాడంటే సార్, మావిగన్ అనేటటువంటి పదాన్ని చూసి నవ్వుతున్నారు. మావిగన్ అనే పదాన్ని చూసి నవ్వట్లేదు సార్. ఈ రోజున అమరావతిలో ఎత్తిపోస్తున్న నీటి ఎత్తిపోతల పథకం చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడా కూడా మరి జంగిల్ క్లియరెన్సు అంటూ చేస్తున్నటువంటి వ్యవహారాల్ని చూస్తూ కూడా నవ్వుకుంటున్నారు. అలాగే పేరుకి ఇప్పటికి 14-19 ప్లస్ ఇప్పుడొక 22 నెలలు. ఈ 7 నెలల కాలంలో ఆయన గారు కడుతూ ఉన్నటువంటి ఇంక అలాగే చెప్పాలి. కడుతూ ఎందుకంటే ఇప్పుడు మన టైంలో అవ్వదట సార్. మనం జూడం. మనం వెళ్ళిపోతాం. మన పిల్లలు టైంకి అవుతుందో, అవ్వదో కూడా తెలీదు. మరి ఏబీఎన్ వెంకటకృష్ణ కూడా అదే చెప్తా ఉన్నాడు కదా! ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఎంత కాలానికి జరుగుతూ ఉంటుంది నాకర్థం గావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ అనేది అవసరం. డే 1 నుంచి నేను ప్రతిపాదించినటువంటి ఇది ప్లాన్ బిగా తీసుకోండి అని చెప్పారు. మొన్న కూడా నేను మీకు క్లియర్‌గా ఒక మాట చెప్పడం జరిగింది సార్. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అమరావతిని ఎప్పుడూ కూడా రాజధాని కాదు అని ఆయన నోటితో ఎప్పుడు ఆయన మాట్లాడలా. దాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా దాన్ని గౌరవిస్తూనే వచ్చారు. కాకపోతే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి తుచ్చమైన నిర్ణయానికి ఏం చెయ్యాలో ఆ రైతులకి ఆయన పాలుపోక ఎందుకంటే స్టేట్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి తీసుకొచ్చేటటువంటి అప్పుల దృష్ట్యా మరి ఆయన ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని గాని, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతుల దగ్గర నుంచి అన్యాయంగా పొలాలవి అయితే ఆయన లాక్కోలేదు కదా! ఆయన ఏమైతే మాట ఇచ్చున్నాడో నవరత్నాలు చేస్తానన్నాడు. అలాగే ఎంతవరకు చేయగలిగాడో అంతవరకు చేయడానికి కూడా ఆయన సాధ్యమైనంత వరకు కృషి చేశాడాయన. చంద్రబాబు నాయుడు చేసినటువంటి పిచ్చ పనిని ఆయన మీద వేసుకొని అదే గనక చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గనక అడిగుండుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ పనిని కంటిన్యూ చేయడానికి ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ చేసిన పనిని రెండో చీఫ్ మినిస్టర్ చేయకూడదని ఎక్కడా ఏమీ లేదు. దాన్ని పరిస్థితుల్ని బట్టి కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి, ఉండాలి కూడా. కాదని ఎవరు మాట్లాడట్లా. కానీ చంద్రబాబు నాయుడు ఆనాడు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి విషయాల్లో 4 ఏళ్లు గడవటంతోనే యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు ఇబ్బంది పడ్డారు. 2.5 లక్షల కోట్ల ప్యాకేజీకి నువ్వు అమ్ముడుపోయావు. దానికి ఈ రోజుకి కూడా జవాబుదారీతనం లేదు. ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలకి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని మేము ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా మా గవర్నమెంట్ టైంలో అడిగాం. ఆనాడు ఆయన అధికారంలో ఉండంగా ప్రతిపక్షంగా కూడా మేము అడగటం జరిగింది. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారున్నారు. ఈ రోజున మావిగన్ అనేది ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన సార్.
ఆ టైంలో ఆ భూములన్నిటికీ కూడా ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీమాంసలో పడిపోయాడు తప్ప, ఎక్కడా కూడా ఆ వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టటం గానీ, ధర్నాలు చేస్తున్నటువంటి వారిని ఇబ్బంది పెట్టడం గానీ ఏమీ చేయలా. కానీ ఆ రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చాడు. రైతు భరోసా కేంద్రాలు కట్టాడు. మరి పంటలు వేసే టైంకి ఇన్‌పుట్ సబ్సిడీలందించాడు. ఆయన ఏ మేరకు ఆయన ప్రభుత్వంలో చేయగలడో అవన్నీ కూడా చేయటానికి ఆయన ముందుకి అడుగు వేశాడు ఖచ్చితంగా. ఈరోజు మరి అనుభవం పెరిగే కొద్దీ కూడా మనిషి ఆలోచన ఇంకా స్మార్ట్‌గా తయారవుతుంది అనడానికి ప్రతీక ఈ మావిగన్ అనేటటువంటి ఆలోచన. ఈ రోజున ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచనొచ్చిందనమాట. ఇప్పుడు ఒకే ఒక్క మాట నేను అడుగుతాను సార్ మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని. అమరావతి, అమరావతి, అమరావతి అని నొక్కి వక్కాణిస్తా ఉన్నావు 24 గంటలు. ఓకే. ఇప్పటి వరకు 3 ఐకానిక్ టవర్లు కట్టేస్తున్నానంటున్నావు. ఒక హైకోర్టు బిల్డింగు, సీఆర్‌డీఏ బిల్డింగు తప్ప అక్కడ చెప్పుకోటానికి కూడా ఏమీ లేవు. కరెక్ట్‌గా రోడ్లు లేవు. గట్టిగా వర్షం కురిసిందంటే పడవలేసుకొని తిరుగుతారు. నువ్వు కదా! ఇవి అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఇవి. ఈ పరిస్థితుల్లో మరి నిన్నగాక మొన్నొచ్చినటువంటి కంపెనీలు కావచ్చు, ఏవైనా కూడా వైజాగ్ మీదే ఎందుకు దృష్టి పెడతా ఉన్నాయి? ఈ ఒక్క మాటకి సమాధానం చెప్పమనండి. అమరావతికి ఎందుకు రానంటున్నాయి? ఇప్పుడు మావిగన్ అనేటటువంటి ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారు నీకు విజయవాడ, మచిలీపట్నం అలాగే ఇంకా నువ్వు తెనాలి కలుపుకోవచ్చు. ఈ అమరావతి ప్రాంతాన్ని కూడా అమరావతిలో ఎప్పుడైతే నువ్వు ఈ 29 గ్రామాలు 1,90,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు కలుపుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే మంగళగిరిని కలుపుకోవచ్చు. తెనాలిని కలుపుకోవచ్చు. మచిలీపట్నం వీటన్నిటిని కూడా ఇంకాస్త ఎక్కువగా నువ్వు చూపించుకోవచ్చు. ఇవేనా అనుకోకుండా. వీటన్నిటిని కూడా కలుపుకొని మరి 35-50 లక్షల మంది జనాభాని నువ్వు చూపించుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే దాని మీద మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ చూపించుకోవచ్చు. ఈ 3 నగరాల్ని కలిపేటటువంటి రోడ్డు కనెక్టివిటీ చూపించుకోవచ్చు. విజయవాడ గన్నవరానికి సంబంధించి ఎయిర్ కనెక్టివిటీ చూపించుకోవచ్చు. విజయవాడ రైల్వే కనెక్టివిటీ చూపించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా అమరావతిలో ఎవరూ లేనటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా నిన్నగాక మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. అక్కడ ప్రస్తుతానికి నివాస యోగ్యంగా ఏదీ లేదు. యూజీడీ లేదు, అది లేదు, ఇది లేదు అని వాళ్ళే చెప్తా ఉంటారు సార్. మళ్ళీ వచ్చి అమరావతి అబ్బో అని చప్పట్లు కొట్టేస్తారు. పైనుంచి దిగొచ్చినటువంటి దేవతల రాజధాని అంటారు. ఎప్పటికయ్యేను ఆ దేవతల రాజధాని నాకు అర్థం కావట్లా. సార్ మనం తింటే ఆకలి తీరుతుంది సార్. ఎప్పుడో ఎక్కడో ఏదో జరుగుతుంది. నాకు ఈ రోజు ఆకలేస్తే ఒక 100 ఏళ్ల తర్వాత నీకు అన్నం పెడతాను అంటే అది కుదరనటువంటి పని సార్. ఈ రోజున యెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఇప్పుడే మనం భోజనం చేద్దాం అంటున్నాడు. మీ అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి రాజధానిని అందించేటటువంటి ఈ ఆలోచనని ప్రజలందరినీ కూడా ఆలోచించమని చెబుతా ఉన్నాడు. విజయవాడ ప్రజలకి, అలాగే మచిలీపట్నం ప్రజలకి, అలాగే గుంటూరు ప్రజలకు కూడా ఒక ఆశ కల్పించాడు అమరావతి రైతులతో పాటు. అమరావతి రైతులు ఇక మీద జగన్మోహన్ రెడ్డి గారిని అనుమానం పడాల్సినటువంటి అవసరత లేదు సార్. వాళ్ళ భూములు వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నంలో గాని, వాళ్ళ కోసం ఒక మంచి ఆలోచన, ఎందుకంటే ఇప్పుడు ఒక ఆలోచన చెప్పాడు. దీనికి అనుగుణంగా మంచి ఆలోచన రైతుల కోసం కూడా చేసి చెబుతాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన అనేది ఇది చేస్తే నేనైతే ఒకటే ఆలోచిస్తున్నాను సార్. అంటే నా ఇంటెన్షన్ చెప్తున్నా, ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా ఇండస్ట్రియలిస్టులకి మరి అట్రాక్ట్ చేస్తోంది వైజాగే అయితే, మరి దాన్ని ఐటీ హబ్బు అని చెప్తా ఉన్నాడు. మేమేమో ఐటీ హబ్ అని చెప్పకుండా మరి అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటప్పటికీ ప్రజలకి కొంత వేరే రకమైనటువంటి ఆలోచన రావటం జరిగిందే తప్ప అమరావతిని ఎప్పుడూ కూడా ఆయన మరి తప్పు పట్టింది లేదు. ప్రజలకి అన్యాయం జరగాలనేటటువంటి ఆలోచన ఏనాడు చేసింది లేదు. ఈ ఓకే. రోజున ఈ రోజున ఈ ప్లాన్ బిని మనం అమలు చేసుకోగలిగితే వైజాగ్‌ని కంప్లీట్‌లీ ఐటీ హబ్‌గా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం దీన్ని రాజధాని పోకడలుగా దీన్ని చూసుకుంటూ అమరావతిని ఐటీ హబ్‌గా మార్చుకోవచ్చు. అలాగే జ్యుడిషియరీ హబ్ అనొచ్చు సార్. నాట్ ఏ క్యాపిటల్, జ్యుడిషియరీ హబ్ అనొచ్చు. రేపొద్దున అలాంటి ఆలోచన ఏదైనా మరి ఖచ్చితంగా మా నేత చెయ్యొచ్చు. ఎందుకంటే ఓకే. అడుగులు వేసేటప్పుడు మరి కొంత అనేది అన్నిటి మీద అన్ని రకాలైనటువంటి ఆలోచన అనేది మంచిగానే ఉండాలని లేదు. అందరూ మెప్పించలేరు కూడా. యెస్. యెస్. మా నాయకుడు ఎగ్జాక్ట్‌లీ. కొంతమేర తనకిచ్చినటువంటి 5 ఏళ్ల
పరిపాలనలో ఆయనకిచ్చినటువంటి 5 ఏళ్ల పీరియడ్‌ని ప్రజలిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 80% సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా. కానీ ఈ యొక్క అమరావతి అనేటటువంటి ఆహ్, ఆచరణ సాధ్యం కానటువంటి ఒక ఇదిని, ఒక మాయని సృష్టించి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి, ఆయన్ని బూచిలాగా చూపిచ్చి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దూరం చేయాలని మరి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నాడు కానీ, ఇది 29లో మాత్రం చెల్లుబాటు కాదు. ఖచ్చితంగా ఓకే. అమరావతి రైతులకి న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మావిగన్ అనేది మరి ప్రజల్లోకి అద్భుతంగా దూసుకెళ్ళింది. దీన్ని డైవర్ట్ చేసేటటువంటి క్రమంలోనే రాధాకృష్ణ ఇంతకు బరితెగించాడు. ఇదైతే వాస్తవం. జర్నలిజంకి మరి ఏమని చెప్పాలంటే పురుగులు పట్టించాడు. అతని వ్యవహారంలో నిజంగా. జర్నలిజం ఇంత ఓకే. నీచంగా ఉంటుందని. నిజంగా ఈయన్ని సపోర్ట్ చేస్తూ ట్విట్టర్‌లలో ట్వీట్లు చేసినటువంటి నారా లోకేష్‌నైతే ఎన్ని తిట్లు తిట్టారో నెటిజన్లు. మరి దీన్ని బట్టి మనకర్థం కావట్లేదా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే అతను కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడే తప్ప రాధాకృష్ణ, అతనిది ఒక సలహా రూపంలో చెప్పేటటువంటి ఇది కాదు. 24 గంటలు చంద్రబాబు నాయుడినే భుజానికెత్తుకోవాలి. చంద్రబాబు నాయుడినే ముందుకు తీసుకెళ్ళాలి. అంతే. ఈ ఓకే. రాష్ట్రంలో ఓకే. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పాలన మళ్ళా ప్రజలు గనక రుచి చూడటం మొదలుపెట్టారు అంటే, ఇక చంద్రబాబు నాయుడు వైపు చూసే నాథుడు కూడా ఉండడనేది అతని ఇంటెన్షన్. ఇదే వాస్తవం కూడా. ఓకే. ఓకే మేడం. అయితే ఇంకొక చివరి ప్రశ్న క్లుప్తంగా ముగిచ్చేద్దాం. ఆయన ఇదే సందర్భంగా జగన్ గారిని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవేంటంటే ఆహ్, రాజశేఖర్ రెడ్డి గారు జగన్‌ని హైదరాబాద్‌లో వద్దు, నేను భరించలేకపోతున్నాను, బెంగుళూరులోనే ఉండు, నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పారనేదొకటి. 2 గతంలో 25 ఏళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నటువంటి సమయంలో మీ కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక దిగ్భ్రాంతిని కలిగించేటువంటి సంఘటనను నేను బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వివేకానంద రెడ్డి గారి మరణ వార్త విన్నప్పుడు ఆ సంఘటన గుర్తు తెచ్చుకుని నాకు ఇదేం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని బ్లాక్‌మెయిల్ అనుకోవాలా? మరొకటి అనుకోవాలా? ఇంకొకటి కూడా అన్నారు, జగన్ గారు తన అవినీతిలో కొంత భాగం నాకు ఇవ్వటానికి చూశారు, నేను ఒప్పుకోలేదు అని. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు రాధాకృష్ణ మాటలు నిజంగా సార్, ఒక జర్నలిస్ట్‌గా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అతను చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేటటువంటి క్రమంలో ఇక ఎంతకైనా దిగజారుతాడు. ఎట్లాంటి అబద్ధాన్నైనా మరి మనకి ఫ్రేమ్‌లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అవసరమైతే ఏఐ వీడియోలు గూడా చేస్తాడు. అదైతే వాస్తవం సార్. ఇతను చెవిలో చెప్పాడా? రాజశేఖర్ రెడ్డి గారు కొంతమేర మనం నిజంగా ఆయన సౌమ్యుడు. ఎందుకంటే ఎవరి మీద కక్షలు తీర్చుకునేటటువంటి ఆలోచన విధానం నిజంగా ఆనాడు తండ్రిగా ఆయన చెయ్యలేదు. చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి అరాచకాలు ఆ టైంలో చేసినప్పటికీ కూడా. ఎందుకంటే ఒక్క ఎగ్జాంపులే సార్. రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి అని చెప్పడానికి బాలకృష్ణ ఇన్సిడెంటే మనకొక గొప్ప ఉదాహరణ. ఎన్నో మార్లు అసెంబ్లీలో ఆయన చెప్పటం గూడా జరిగింది. అయ్యా! మాకు సంస్కారం ఉంది కాబట్టే బాలకృష్ణ సేవ్ అయ్యాడు. అది గుర్తుపెట్టుకో. నా కొడుకు మీద నువ్వు పడకు. వాడు ఎదుగుతున్నాడు. వాడు గొప్పవాడయ్యా. వాడు చిన్నవాడు. వాడి మీద మీరు పడకండి అని చెప్పని గూడా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాడు. తన బిడ్డ గురించి రాజశేఖర్ రెడ్డి గారికి తెలీదా సార్? హైదరాబాద్‌లో వద్దు నాన్న, నువ్వు బెంగుళూరులో ఉండు అంటే అక్కడ సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారు తన కంపెనీస్‌ని డెవలప్ చేసుకునేటటువంటి నేపథ్యంలో అక్కడ కాన్సంట్రేట్ చెయ్యి నాన్న, ప్రస్తుతం నువ్వు ఈ రాజకీయంలోకి వద్దు అని చెప్పని ఆయన చెప్పినటువంటి సందర్భం అది అది అయింది కానీ, ఇతను చెప్పినట్టుగా ఈ ఓవర్ యాక్షన్ అయితే మాత్రం 100% కాదు సార్. ఓకే. ఇతన్ని పైగా వీడి మొఖానికి రాజశేఖర్ రెడ్డి గారంతటి వ్యక్తి ఇతన్ని పిలిచి ఇతన్ని చెవిలో చెప్పాడా? మళ్ళీ ఇతను రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరో స్నేహితుడిని తీసుకొని వెళ్ళాట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నీ పేపరే చదవను అన్నట్ట. బయటకొచ్చిన తర్వాత ఈయనేంటయ్యా కొంచెం తేడాగా ఉన్నాడు, అలా మాట్లాడుతున్నాడు అని ఈయన గారు అన్నట్ట. సార్, మనం ఏది చూడకపోతే ఏదైనా చెప్పచ్చు అనేటటువంటి ఒక ఇది ఉంటుంది సార్. మనం ఆ టైంలో మనం ఎవరం గూడా అక్కడ లేము. యెస్. రాష్ట్రానికిలో ఉన్న ఎగ్జాక్ట్‌లీ. ప్రజలకి ఏం జెప్తే అది నమ్మేస్తారులే
నేనేం చెప్తే అది నమ్మేస్తారు అనేటటువంటి ఒక మాయలో ఉన్నాడు రాధాకృష్ణ. ఇతను బ్లాక్‌మెయిల్‌ల సంగతి ఎవడికి తెలుసు సార్. సార్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఈ యొక్క రాధాకృష్ణ ఇంత దరిద్రుడని మేమనుకోలేదు. నిజంగా అసలు అపోజిషన్ పార్టీ అయినా మరి వాళ్ళ భార్యల్ని, వాళ్ళ ఆడవాళ్ళని పట్టుకొని మాట్లాడటం ఏంటి? ఈ దరిద్రుడి గురించి మేం మాట్లాడాల్సొస్తోంది అని వాళ్ళ పార్టీలో వాళ్ళే తిట్టిపోస్తున్నారు. మీరు గమనించారో లేదో సీఎం గారు గాని, అలాగే ఈ పాపం ఈ ట్రిపుల్ ఆరును, ఈ మా మంగళపురంతా దేనికైనా బయటకొచ్చేస్తారుగా. వాళ్ళిద్దరూ తప్ప పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే లోకేష్ గాని ట్విట్టర్‌ల రూపంలో తప్ప మనకి బయటకొచ్చి రాధాకృష్ణ గురించి మాట్లాడిన సందర్భాలు మనం జూసామా? లేదు. అది అది రాధాకృష్ణ పరిస్థితి. ఈ రాధాకృష్ణ బతుకు 24 గంటలు బ్లాక్‌మెయిల్ బతుకు సార్. ఏం చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీ బతకటం కోసం, మీ పార్టీ అధికారంలోకి రావటం కోసం నేను ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని నేను ఎదుర్కొంటున్నాను నేను. మరి ఆ ఇదిలో నన్ను వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే నేను చేసింది తప్పైనా గూడా నువ్వు నన్ను సపోర్ట్ చేయాల్సిందే అని వాళ్ళ పీకల మీద కూర్చునేటప్పటికి ఏడిచ్చావుకురా వెధవా అని చెప్పని వాళ్ళ ముగ్గురు గూడా మరి ట్విట్టర్‌లో ఇవ్వటం జరిగింది. ట్వీట్ ఓకే. చేయటం జరిగింది. దాన్ని ఇతను భుజాలు తడిమేసేసుకుంటూ, జబ్బలు జరిసేసుకుంటూ, అబ్బో! కూటమి పార్టీ నాకు సపోర్ట్ జేసింది. అందరూ సపోర్ట్ జేశారు. ఇక నాకేంటిలే అన్నట్టు మళ్ళా వారాంతం వచ్చేటప్పటికి ఒక కొత్త పొలుగుతో రెడీ అయ్యి, మరి 100 మంది రాజారెడ్డిలు ఇప్పుడు చెప్తున్నా ఇను రాధాకృష్ణ. నిజంగా ఆయన 100 మంది రాజారెడ్డిలు అవునో, కాదో నిజంగా 15 ఏళ్లగా మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. మేమింత మటుకు అసలు ఆ కోణం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడలా. ఈసారి చూడాలని కోరుకుంటా ఉన్నాం. నీలాంటి వాడి తాట తీయటానికి, జర్నలిజం విలువ పెంచటానికి, జర్నలిస్టులకి గౌరవం పెరగటానికి ఖచ్చితంగా నీ మీడియాస్‌ని ఏ రకంగా బుద్ధి చెప్తామో, ప్రజలకు ఉపయోగపడే విధంగా నీ మీడియాస్‌ని ఎట్లా టర్న్ చేస్తామో కూడా ఉంది గదా! తొందరెందుకు ముందుంది ముసళ్ళ పండగ. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.